అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ప్రతి ఒక్కరికి ఒక డౌట్, నా కష్టాలకు కారణం ఏంటి? హెల్త్ ప్రాబ్లమ్స్కి, వెల్త్ ప్రాబ్లమ్స్కి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి, భార్యాభర్తల సంబంధాలు, వ్యాపారం నష్టపోవడానికి ఇది మీ పుట్టుక కాదు. పుట్టుకలో మనం బతికేంత ఎనర్జీ దేవుడిచ్చి పంపించారు. అది 1 కావచ్చు, 31 కావచ్చు. పేరులో సంఖ్య బాగాలేకపోతే ఇబ్బందులు తప్పవు. సో స్క్రీన్లో కింద కనిపించే నంబర్స్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీ పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీరు 8న పుట్టారా? చాలామంది తల్లిదండ్రులకి అపోహ, మా బిడ్డోడు 8 పుట్టాడు, కష్టాలు ఎక్కువ ఉంటాయా, డిలేస్ ఎక్కువ ఉంటాయా? 8లో పుట్టిన బిడ్డకి మీరు సరైన పేరు పెట్టారా? మీ కోరికలన్నీ వాడి మీద రుద్దారా? డేట్ ఆఫ్ బర్త్ చూసి పేరు పెట్టారా, పెట్టలేదా? ఇవి చూసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనుకూలంగా పేరు పెడితే విజయాలు వస్తాయి. ఈ 8న పుట్టిన పిల్లవాడికి 8 అంటే అష్టలక్ష్మిలు. 8 అంటే శని కాదు. 8 అంటే నేమ్, ఫేమ్ అండ్ మోర్ మనీ ఈజ్ కమింగ్. సో 8 అంటే డబ్బు. రాజశేఖర్ రెడ్డి గారు 8, రేవంత్ రెడ్డి గారు 8, అల్లు అర్జున్ 8. సో ఇంకా చూసుకుంటే ధర్మేంద్ర, శిల్పా శెట్టి, సౌరవ్ గంగూలీ వీళ్ళంతా 8న పుట్టారు. వీళ్ళేం శనిలో లేరు, డబ్బులో ఉన్నారు. 8లో పుట్టిన బిడ్డకి మీరు పేరు రాంగ్గా పెడితే పనులు లేటు, ఎడ్యుకేషన్ లేటు, మ్యారేజ్ లేటు, సంతానం లేటు, సెటిల్మెంట్ లేటు. సో ఇలా లేటుగా అందరిని చూసి భయపడుతున్నారు. కానీ తల్లిదండ్రులుగా మీ బిడ్డకు మీరు కరెక్ట్ పేరు పెట్టారా లేదా? ఆ పెట్టిన పేరులో వైబ్రేషన్ ఎలా ఉంది? మనల్ని పైకి లేపేలాగుందా, ముంచేసేలాగుందా? చెక్ చేసుకోండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో ప్రోగ్రామ్ చూశారు కదా. సో మీ పేరు బాగుందా లేదా? సో మీ పేరు మీరు పెట్టుకుంటారు, పెద్దలు పెట్టుంటారు. ఈ న్యూమరాలజీ అవగాహన ఉందా లేదా? మీ పేరులో ప్లస్ నంబర్స్ ఉన్నాయా, మైనస్ నంబర్స్ ఉన్నాయా? ప్లస్ ఉంటే హీరోస్, మైనస్ ఉంటే జీరోస్. బాగుంటే దేవుడి దీవెనలు, లేకపోతే శాపాలు. సో మన లైఫ్ ఎంత బాగుంది? సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉన్న నంబర్స్ పెట్టండి. సో నంబర్స్ రాసుకోండి. 9966000317, 9966000317. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951119719.